అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా హిట్ అందుకోగా ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉంది. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 పై ఉన్న అంచనాలను అందుకునేలా భారీ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సినిమా ఏ యాక్సెప్ట్ లో కూడా అంచనాలు తవ్వకుండా ఫిక్స్ అయ్యాడు. పుష్ప 1లో వంటవ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. పుష్ప 2లో కూడా అలాంటి ఒక సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ని ఎవరితో చేస్తున్నాడు అన్న డిస్కషన్ కొన్నాళ్ళుగా జరుగుతూనే ఉంది. బాలీవుడ్ భామలంతా ఒక రౌట్ వేగా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో దేవరా హీరోయిన్ జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నారని చెప్తున్నారు. పుష్ప 2లో ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారు అన్న చర్చ గురించి సోషల్ మీడియాలో పెద్ద హంగామా నడుస్తుంది. ఆ లక్కీ ఛాన్స్ అందుకున్నది జాన్వీ కపూర్ అంటూ కొందరు చెప్తున్నారు. అయితే దేవరతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ముందు పుష్ప 2 సాంగ్ తోనే ఆదరగొట్టేసేయాలని ఫిక్స్ అయ్యారట. అదే జరిగితే మాత్రం పుష్ప 2తో జాన్వీ రచ్చ రంబోలా చేయటం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప వచ్చి చాలా కాలం అవుతున్నా కూడా ఆ సినిమా పాటలు మరియు సన్నివేశాలు సోషల్ మీడియాను ఇంకా షేక్ చేస్తూనే ఉన్నాయి. సినిమాలోని బన్నీ పాత్రతో పాటు రష్మికకి సంబంధించిన శ్రీవల్లి పాత్ర కూడా చాలా స్పెషల్ అనడంలో సందేహమే లేదు. పుష్ప సినిమా చివర్లో హీరో హీరోయిన్ పెళ్లైనట్టుగా చూపించారు కనుక పుష్ప 2లో బన్నీకి రష్మిక భార్యగా కనిపించబోతుంది. పుష్పరాజు మరియు శ్రీవల్లి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పుష్ప తన బిజినెస్ ను ఎలాంటి ఎత్తులకు తీసుకువెళ్లాడు? అక్కడ ఆయన ఎదుర్కొన్న సవాళ్లేంటనేది పుష్ప 2లో చూపించే అవకాశాలున్నాయి. పుష్ప 2 పై తాజాగా శ్రీవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ పుష్ప 2 షూటింగ్ కి వెళ్లిన సమయంలో నా సొంత ఫ్యామిలీకి తిరిగి వెళ్లినట్టు అనిపించింది. ఈ సినిమాలో పుష్పరాజు భార్య పాత్రలు కనిపించబోతున్నారు. పెళ్లి తర్వాత సహజంగానే బాధ్యతలు పెరుగుతాయి. అలాగే పుష్ప 2లో కూడా నా పాత్ర కూడా బాధ్యత ఉంటుంది. యాన్యువల్ సినిమాలో హీరోకు భార్య పాత్రలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రష్మిక మందన ఖచ్చితంగా పుష్ప 2లో కూడా మంచి నటనతో పుష్పరాజు యొక్క భార్యగా కనిపించడం ఖాయమన్నట్లుగా ఆమె ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్ పాటలు మినహా దాదాపుగా రష్మిక మందన పూర్తి చేసిందనే వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని ప్రతి షాట్ ని కూడా ఎంతో జాగ్రత్తగా తీస్తున్నాడని పలువురు యూనిట్ సభ్యులు కూడా అంటున్నారు. రష్మిక మందన కూడా సుకుమార్ వర్కింగ్ స్టైల్ పై సూపర్ అంటూ కామెంట్ చేసింది. భారీ అంచనాలున్న పుష్ప 2 ఎలాంటి విజయం సాధిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది. ఇప్పుడు పుష్ప 2 ఇంటర్వెల్ ఎపిసోడ్ కు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ జాతర సీక్వెన్స్ కోసం విపరీతమైన చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి సినిమాలో లేనంత విధంగా ఇంటర్వెల్ సీన్ ని చిత్రీకరిస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ లోనే జాతరకు సంబంధించిన సీన్ ఉండబోతున్నాయట. కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కోసం మేకర్స్ ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వినిపించిన టాక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అల్లు అర్జున్ అర్ధనారీశ్వరి అవతారంలో విలన్స్ ను చీల్చి చెండాడమే కాకుండా ఉగ్ర రూపంతో వేసిన స్టెప్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయంటూ మూవీపై హైప్ ను పెంచేస్తున్నారు. సుకుమార్ ఆ ఎపిసోడ్ ను ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతున్నాడో అని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కు సంబంధించిన వార్త ఇప్పుడు మరో లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.